వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ శ్వాస. వెలంకాయలపాలెం చెరువు ఆక్రమించారంటూ రైతులు ఆవేదన. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వెలంకాయలపాలెం చెరువు ఆక్రమణలు గ్రామ జీవితాన్ని ముంచుతున్నాయి. కొండపాలెం పంచాయతీకి చెందిన వెలంకాయలపాలెం గ్రామంలో 7.87 ఎకరాల చెరువు ఇప్పుడు 4 ఎకరాలకు తగ్గిపోయింది. సర్వే నెంబర్ 91 ఎల్పీ నెంబర్ 1788లో ఉన్న ఈ చెరువు ఆక్రమణలతో రైతుల పంటలు, గ్రామ సాంప్రదాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రమాదంలో పడ్డాయి. రైతుల ఆవేదన, చెరువు లేకపోతే మా జీవనాధారం పోతుంది. రైతులు బెజవాడ వాసు, శ్రీను, మణికంఠ, ప్రసాద్, సూర్యచంద్ర, సత్యరాజు, పెంటయ్య, నాగేశ్వరరావు, చిరంజీవి మాటల్లో కొందరు వ్యక్తులు చెరువు గట్టులు వేసి మట్టి నింపి దున్ని పంటలు వేసుకున్నారు. పంట కాలంలో ఈ చెరువు నీరే మా పొలాలకు ఆధారం. వర్షపు నీరు బయటకు వెళ్తుంది. కొద్ది కాలంలో చెరువు పూర్తిగా అదృశ్యమవుతుంది అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంత్యక్రియల సమయంలో చెరువు ప్రాంతంలో జరిగే సాంప్రదాయ కార్యక్రమాలకు స్థలం దొరకడం, ఉపాధి హామీ పథకం పనులు అడ్డుకోవడం వంటి సమస్యలు తలెత్తాయి. నీటిదారులు మూసేసి చెరువు రూపం మారిపోతుంది అని గ్రామస్తులు వాపోతున్నారు. రీసర్వే ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు జరిగిన తాజా సర్వేలో సర్వేయర్ మహేష్ తెలిపినట్లు జగనన్న సర్వే రిపోర్టు ప్రకారం రెండింటికి 14 సెంట్లు తేడా ఉంది. అయితే గ్రామ ప్రజలు 1985 సర్వే రికార్డులను ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పథకం కింద 2020 నుంచి భూ రీసర్వేలు జరుగుతున్నాయి. ఇది బ్రిటిష్ కాలం తర్వాత మొదటి సమగ్ర సర్వే. కానీ పాత రికార్డులు, కొత్త సర్వేల మధ్య తేడాలు ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నాయి. వెలంకాయలపాలెంలో ఇప్పటికే అధికారులు, నాయకులకు ఫిర్యాదులు చేశారు, కానీ పరిష్కారం రాలేదు. ఇలాంటి సమస్యలు పంట సాగు, పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో కొండపాలెం రెవెన్యూ శివారు వెలంకాయలపాలెంలో 91 సర్వే నెంబర్లో చెరువు పేరు వచ్చేసి మూసివాణి చెరువు. ఆ ట్యాంకులో 7 ఎకరాల 87 సెంట్లు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే స్థానికులు, మన వెలంకాయలపాలెం మన రైతులు, గ్రామస్తులు కూడా ఆ చెరువు ఆక్రమణ చెందిందనే ఆవేదనతో ఈరోజు మనకి మీడియాకి తెలియపరచడం జరిగింది. ఈరోజు అసలు స్థానికంగా ఉన్న ప్రజల, రైతుల్ని మనం అక్కడికి ఏం జరిగింది ఏంటనేది విషయం మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? నా పేరు వెంకటేశ్వర అండి. సార్ అసలు ఈ రెవెన్యూలో చెరువు మొత్తానికి ఇంతకుముందు ఎంత ఉండేది, ఏం జరిగింది, అసలు ఎంతమంది రైతులు దీన్ని ఆక్రమణలోకి వచ్చారనేది చెప్పండి. సార్ మాది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొండపాలెం పంచాయతీ శివారు వెలంకాయలపాలెం గ్రామం అండి. మాకు పూర్వం నుంచి ఉన్నటువంటి చెరువు మూసివాణి చెరువు అని చెప్పి 7.87 సెంట్లు విస్తీర్ణతో కలిగి ఉన్నటువంటి చెరువు ఉండేదండి. అయితే ఈ ఉపాధి పని హామీ పథకం వచ్చిన కాడి నుంచి కూడా ఏమవుతూ వచ్చిందంటే, చెరువు రుసుట ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లో వచ్చినటువంటి ఉపాధి పని హామీ పథకంలో ఈ చెరువు పని చేయడం, ఆ యొక్క మట్టిని తీసి వాళ్ళ జరైతు భూములకి అనుకూలంగా కలుపుకునే విధంగా ఆ మట్టి వేసి ప్రతి ఒక్కరు కూడా, అంటే వాళ్ళు వేయాలని కాదండి, చెరువు ఉరిచేటువంటి ప్రతి ఒక్కరైతే కూడా ఎంతో కొంత ఈ యొక్క అక్రమానికి గురి చేస్తున్నారు చెరువుని. ఈ రోజు దగ్గరగా 7.87 సెంట్లు ఉన్నటువంటి చెరువు ఈ రోజు 4 ఎకరాలకు సుమారుగా వచ్చి ఉన్నదండి. అంటే దగ్గర 3 ఎకరాల పాటు విస్తీర్ణంగా ఉన్నటువంటి చెరువు ఈ 3 ఎకరాలు కూడా అక్రమానికి గురైంది. సార్ ఆక్రమణకు గురైందని మీకు ఎప్పుడు తెలిసింది? సార్ మేము ఆల్రెడీ గతంలో కూడా మేము ఒక 5 years బ్యాక్ కూడా మేము ఇదే మాకు అనుమానంతో సర్వే పెట్టామండి. పెడితే అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు, ప్రభావాలకు ఉన్నటువంటి ఇక్కడ మనలో ఉన్నటువంటి నాయకులు ప్రభావాలకు గురయ్యి ఆ చెరువుకి సర్వే చేయడం కూడా వచ్చి ఉన్నారు. వచ్చిన తర్వాత ఉరుసుట్టున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకపోతే ఆ యొక్క సర్వేని ఆపవచ్చు అనే ఒక ప్రభావాలకు గురి చేసి ఆ రైతులు రానివ్వకుండా చేశారండి. ఆ కారణంతో వచ్చిన రైతులు కూడా ఆ యొక్క చెరువుని సర్వేకి వచ్చి ఆఫ్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా మేము వివిధ రకాలుగా మేము పోరాడుతూ ఉన్నాం. కానీ ఎప్పుడు చేశారు? 2 సంవత్సరాలు సార్. ఒక 5 సంవత్సరాల కిందట మేము సర్వే పెట్టాం సార్. కంప్లీట్ పెట్టాం, కంప్లీట్ రేట్ చేసాం మనలోని. వచ్చారు ఆయా అధికారులు వచ్చారండి. వచ్చారు కానీ ఏమన్నారంటే ఉరుసుట్టున్నటువంటి రైతులు ఉంటాం కానీ ఈ యొక్క చెరువు సర్వే చేయడం కాదని చెప్పి అన్నారు.
అన్నారు. దాంతో ఎవరు కూడా రైతులు రావడం మానేస్తే అది అక్కడతో ఆగిపోయిందండి. ఇంకా అధికారులు ఇంకా మాకు దానిపైన మాకు ఎటువంటి క్షమిక్ష మాకు ఇవ్వలేదు. మేము కూడా మామూలుగా మేము రకరకాల మేము ప్రయత్నిస్తున్నాం కానీ దీనిపైన ఎటువంటి మాకు ఇది కూడా మాకు రావడం జరగలేదు. దీని మధ్య ఒక 2 days బ్యాక్ ఆల్రెడీ మాకు సదరు ఉన్నటువంటి మండలంలోని ఎంఆర్ మేడం గారికి మేము దీనికి సంబంధించిన సర్వే నెంబర్ కానీ ఒక లెటర్ ఫామ్ చేసి ఇవ్వడం జరిగింది. నిన్న ఆయా సర్వేర్ గారు వచ్చి సర్వే చేశారు సార్. అయితే మీ సర్వేలో మేము సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే ముఖ్యంగా గతంలో ఏదైతే జగనన్న సర్వే జరిగి ఉందో ఆ సర్వే ప్రకారంగా సర్వే చేస్తున్నారండి. ఎవరైతే కలుపుకున్నారో దానికి ఎక్కువగా మళ్ళీ ఏదైతే కలిపి ఉన్నారో దానిపైన మార్కింగ్ చూపిస్తుంది తప్ప అక్రమానికి గురైంది ఏది కూడా దాన్ని ఎంత ప్రస్తుతానికి 787 సెంట్లు కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్వే అయితే మహా చూస్తే 4.5 ఎకరాలు కానీ 5 ఎకరాలు చిల్లర ఉంటుందండి దగ్గరగా. అంత మించి ఎక్కువైతే ఉండదు. అయితే మేము కోరేది ఏంటంటే గతంలోనే ఒక 1886 ఇప్పుడు బ్రిటిష్ కాలంలో చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ మ్యాపింగ్ ప్రకారం మాకు సర్వే చేయమని మేము మా గ్రామస్థ తరఫున మేము కోరుతున్నాం సార్. మాకు ఈ యొక్క అవకాశం మాకు కల్పించి మరి ఈ యొక్క సర్వేని ఏదైతే ఉందో ఆ పూర్తి విస్తీర్ణతో మాకు సర్వే చేసి మా సర్వే మాకు అప్పించాల్సి. ఎంతమంది రైతులు అసలు ఆక్రమణ సార్ ఉరుసుట్లో ఉన్న రైతు అంటే దగ్గర ఒక 15 మంది 20 మంది రైతులు దాకా ఉంటారండి. ఉరుసుట్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళు. అలాగే ఈ చెరువుకి వాటర్ సోర్స్ ఏదైతే ఉందో వచ్చే మార్గం ఏదైతే ఉన్నాయో పూర్వ గడ్డలు ఆ గడ్డలను కూడా చాలా వెడల్పోయినటువంటి గడ్డలను మొత్తం అటువైపు ఇటువైపు కూడా మొత్తం కలుపుకొని ఈ రోజు ఒక పాత పూర్వం నాటుబల్లి ఉన్నటువంటి గడ్డ ఈ రోజు ఒక 2-wheeler బైక్ కూడా ఎలాగంటే చేసిన స్థితి కూడా ఉందండి. ఈ రోజు చాలా ఎలాగ గడ్డలు కానీ పూర్వ పంట కాలాలు కానీ మొత్తం అన్ని కూడా అక్రమానికి గురయ్యాయి సార్. మరి మీ మీడియా కోరడం ఏంటంటే మాకు పూర్వం మాకు ఏవైతే విస్తీర్ణత కలిగి ఉండేవో ఈ పంట కాలాలు కానీ ఈ పూర్వ గడ్డలు కానీ ఈ చెరువు కానీ మాకు అదే విస్తీర్ణతోటి మాకు కొత్తగా మాకు అన్ని కూడా సర్వే చేసి పూర్తి స్థాయిలో చేసి మా పూర్వ ఆస్తి మాకు గవర్నమెంట్ ఆస్తి ఏదైనా మాకు పూర్వ ఆస్తి మాకు ఇప్పించవలసిన కోరిక ప్రార్థిస్తున్నాం. ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే ఇప్పట్లో మనకి ఇంతకుముందు ఎవరు కూడా భూ ఆక్రమణ కానీ ఊళ్ళో ల్యాండ్ కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు కాదు. రానున్న రోజుల్లో భూ రేట్లు పెరగడం వల్ల రాను ఏంటంటే ప్రతి ఒక్కరు అప్డేట్ అయ్యి దీనికి కంపల్సరీ రైతు అనేటోడు కంపల్సరీ గ్రామంలో ఒక రైతుకి నీరు అవసరం, నీరుకి చెరువు అవసరం. అట్లాంటిది చెరువు అందరికీ పనికొచ్చేదనే ఆలోచన లేకుండా ఇది అక్రమంగా ఆక్రమించారనే భావన అయితే మన రైతులు తెలియజేస్తున్నారు. అలాగే వేరే రైతుతో మనం మాట్లాడదాం. మీ పేరు ఏం పేరు? నా పేరు మణికంఠ అండి. కొండపాలెం పంచాయతీ చెరువులో మీకు భూమి ఉందండి? లేదండి. లేదు. మీకు ఇంతకుముందు ఎంతవరకు ఎప్పటి నుంచి ఉందో మీకు తెలిసిపోతూ? తెలిసిన తర్వాత నుంచి ఇక్కడ మేము క్రికెట్ ప్లేస్ చుట్టుపక్కల ఊరు గ్రామంలో ప్రజలందరూ కూడా వచ్చి క్రికెట్ గ్రౌండ్ ఉండేదండి. ఇక్కడ ఆ గ్రౌండ్ లోని ఆడేవాళ్ళు అందరం కూడా. అలాగే అప్పుడు అది ఇప్పుడు పూర్తిగా క్రికెట్ గ్రౌండ్ లేకుండా పోయిందండి. నెక్స్ట్ అది కాకుండా మాకు శ్మశాన వాటిక అని చెప్పేసి ఆ చివరిని కేటాయించారండి. అది ఇప్పుడు ఏమవుతుందంటే శ్మశాన వాటిక కాస్త వాటర్ ఎక్కువైపోయి, ఎందుకంటే వాటర్ వెళ్ళి రావడమే కానీ పోవడానికి అలాంటిది ఏం లేదు. ఏంటంటే చిన్న హోల్ లాగా ఉంది చెరువు, అక్కడే వాటర్ అలా ఫిల్ అయిపోయి చెరువు నిండితే శ్మశాన వాటికి కూడా పూర్తిగా దిబ్బలాగా అవుతుంది. మీరు వచ్చినప్పుడు చూసే ఉంటారు, మనం వచ్చి రోడ్ల మీదే శవాన్ని కాల్చిన స్థితి కూడా ఉంది మా ఊరికి. అదండి. అయితే ఇప్పుడు నిన్న సర్వేర్ వచ్చి సర్వే కొలిచేటప్పుడు రైతులు ఏమన్నారు, సర్వేర్ ఏం రిపోర్ట్ ఇచ్చాడు? లేదండి, మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగానే మాకు సపోర్ట్ చేశారు. కాకపోతే బాగా ఆక్రమణ గురి చేసిన ఉన్నారు కదండి, వాళ్ళు జేసీబీల తోటి అవన్నీ గొట్లన్నీ తొలగించి ఇంకా ముందుకు వేసారు. వాళ్ళు రాలేదండి, వాళ్ళు రాలేదు. మరి ఎవరు మనకి ఆ కర్రలో ఎంతవరకు ఉందని మెజర్మెంట్ ఎవరు ఇచ్చారు? సర్వేర్ వచ్చారండి. సర్వేర్ తో పాటు మా ఊర్లో యూత్ కుర్రాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ సర్వేర్ వాళ్ళతోటి నెక్స్ట్ అవి చేసామండి. కాకపోతే ఒక సైడ్ మొత్తం బాగానే ఉందండి. రాజకీయంగా కొంతమంది దగ్గరికి వెళ్ళేసరికి మరి సర్వేలు ఏ విధంగా తొలగించారో ఏటో తెలియదు. బౌండరీ కాస్త చెరువు కొట్టి యువతలో చూపిస్తుంది. ఇంకా మీ భూమి చెరువులోనే ఉన్నట్టుగా సర్వే చూపిస్తుంది. అంటే ఎంత దారుణంగా మరి ఎలా మార్చారు ఏంటి అన్నది ఇప్పటికీ మాకు అర్థం కాలేదు. అందుకే మాకు సర్వే మాకు అలా చూపిస్తున్నారు. ఎందుకంటే మాకు అంత అనుమానం, మేము చూస్తుండగానే జేసీబీల తోటి అవి ఇవి 2-3 సార్లు అక్కడి నుంచి గొట్టు దాకా తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా మీద ఇంకా యువతలే ఉందంటే ఎలా నమ్ముతారండి? ఎవరు నమ్మరు కదా. చెరువు పైన చేసేటప్పుడు ఫలానా చెరువు సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణం, ఎంత ఎస్టిమేట్ అని ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎంత ఉండేది? మాది 7.87 అండి మొత్తం. కాకపోతే మనం బహుశా చూసుకుంటే ఇప్పుడు 4.5 మ్యాక్సిమం అంతే. అది కూడా ఓన్లీ వాటర్ కే సరిపోతుంది. అది గుట్టంతా కూడా మొత్తం
కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఒకవైపు అటువైపు చూసినా సరే కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మాకు శ్మశాన వాటిక కూడా వాటర్ తో ఫిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైనా ఈ ఒకటే ఉందా శ్మశాన వాటిక ఊరికి? లేదండి, ఇది ఒకటే ఊరు మొత్తానికి. మరి ఎక్కడ ప్లాన్ చేస్తారు? ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా జరిగితే ఎక్కడ చేస్తారు? ఇప్పుడు మొన్నటి దాకా ఇక్కడ కొద్ది ప్లేస్ ఉండేదండి వాటర్ వెళ్ళక. అది వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు మనం నుంచి ప్లేస్ ఇదే చూస్తున్నారు కదా ఒకసారి బ్యాక్ సైడ్, ఈ ప్లేస్ లో ఇంకా ఇక్కడే మనం ఉండి ఒక మహా అయితే 10 సెంటీమీటర్లు ఒక 20 చుట్టుపక్కల బోర్డర్ లో ఇక్కడ ఎలా కాలుస్తున్నాం. ప్రజెంట్ ఈ ఊరు పార్టీ ప్రకారం చూస్తే సుమారు ఇది 10-15 సంవత్సరాల పట్టిన చెలవు ఉన్నప్పుడు శ్మశాన వాటికలో కనీసం మనకి అటు సౌకర్యాలు ఉంటాయి. ఒక షెడ్ కట్టడానికి, పాన్ పీయడానికి, లేకపోతే బోరు కట్టాలని ఎప్పుడు మీరు మన తీర్మానాల గ్రామ సభలో కానీ ఎప్పుడు ఇవ్వలేదు? ప్రతిసారి పెడతాం సార్, మరి ప్రతిసారి పెడతాం. కానీ రీసెంట్ గానే మాకు ఇది టౌన్ తీసుకొచ్చారండి, రోడ్డు తీసుకొచ్చారు ఇక్కడికి. కాకపోతే రోడ్డు తీసుకొచ్చినప్పుడు కూడా మాకు ఇప్పుడు ఆ రోడ్డు తీసుకొచ్చిన రోడ్డు స్టార్టింగ్ లోనే ఈ దహన సంస్కారాలు మేము చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు. అదే. సో మీరు ఫైనల్ గా ఏమనుకుంటున్నారు? అసలు అధికారులని తప్పుదా, లేకపోతే రైతులకి రాజకీయ బలంతో రాజకీయాల బలంతో జరుగుతుందండి ఇదంతా. సర్వేని మార్చాలంటే రాజకీయ నాయకులతోటే సాధ్యం అవుతుంది సర్వే మార్చడం. అది మాకు ప్రస్తుతానికి ఉన్న స్థానిక ఉన్న ప్రభుత్వం లేకపోతే అదేం లేదండి. ఫస్ట్ నుంచి కూడా జగనన్న ప్రభుత్వంలో ఇది మనకు బోర్డర్ అని చెప్పి చేశారు. వాళ్ళే వచ్చారు, వాళ్ళే చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్పుడు వాళ్ళు వేయడం కూడా జగనన్న బౌండరీ ఏది వేశారు, అదేదో గొయ్యి తీసేయండి అక్కడ పాతేయండి అలాగని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్పడం, పక్కన ఉన్న వాళ్ళు చెప్పడం, అక్కడ వేసేయడం పోవడం. ఆ రాళ్ళు కూడా తీసి ఇంకా లోనకు పాతిస్తారు అవి కూడా. ఇప్పుడు ఆ లోనకు పాతి బౌండరీ నుంచి ఇప్పుడు మళ్ళీ సర్వే చూపిస్తుంది. ఇప్పుడు కొత్త సర్వే ఫైనల్ గా ఏం చెప్తారు? మాకు పాత సర్వే చేయించాలండి. ఇది పాత సర్వే చేయించి ఇది ఇక్కడ మాది ఎంత అయితే ల్యాండ్ ఉందో గవర్నమెంట్ ల్యాండ్ అంత మాకు చూపిస్తే మా గ్రామ ప్రజలందరూ సాటిస్ఫై అవుతారండి. మేము ఒక 1 ఎకర్ మొత్తం ఎంత శ్మశాన వాటిక కింద పాపం చిన్నపిల్లలు మరీ దారుణం అండి. ఇప్పుడు ఎక్కడైనా గ్రౌండ్ కూడా లేకుండా పోయింది. అలాంటిది చుట్టుపక్కల గ్రౌండ్ అందరూ ఇక్కడ వచ్చి ఆడేవారు. అది మేము చూస్తుండగానే గ్రౌండ్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఒకవేళ అధికారులు స్పందించకపోతే తర్వాత పరిణామం మీరు ఏం చేయగలరు? ఏం చేస్తారు? ఎంతవరకు వెళ్తారు? దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలదలుచుకోలేదండి. మా యూత్ కుర్రాళ్ళు ఏదన్నా సరే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మెయిన్ మాకు శ్మశాన వాటి కానీ చివరిని చిన్నపిల్లలు ఆడుకోవడం గ్రౌండ్ కానీ వాటర్ ఇన్ను అవుట్ బార్డర్ అని చెప్పేసి గడ్డలు కప్పేయడానికి మొత్తం అన్నిటికీ ఇప్పుడు ఇన్ను ఎలాగైనా చేయించుకోవాలని పట్టుదలతో ఉన్నాయండి. ఇప్పుడు బౌండరీ తప్పన హోల్ వాటర్ బయట పంపడానికి అని చెప్పేసి గడ్డ ఉండేది, అవి కూడా కొలాప్స్ చేస్తారు. అవి కూడా పూర్తిగా లేవు. ఇప్పుడు ఒకవేళ చెరువు నిండి గడ్డ వదులుదామన్నా సరే, ఒకవేళ శ్మశాన వాటిక నిండిపోయింది గడ్డ వదులుదామన్నా సరే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. పూర్తిగా పంట కాలువలతో సహా మాది మూసారు. ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ అంటే లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చి తోవలోనే మనం తమ సంస్కారాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు మా ఊరు గ్రామ పెద్దలు పెంచిన ప్రకారం. ఈ చెరువు ఏ ఒక్కరిది కాదు, గ్రామంది, గ్రామ ప్రజలది. దయచేసి నాయకులు అధికారులు స్పందించి గతంలో ఎంత చెరువు ఉండేదో 7 ఎకరాలు 82 సెంట్లు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 4 ఎకరాలు ఉంది అంతే చెరువు. ఆ 7 ఎకరాలు 82 సెంట్లు దయించి గవర్నమెంట్ నేను ప్రార్థించి కోరుతున్నానండి. దయించి ప్రార్థించి కోరుతున్నా మా చెరువును మాకు యథావిధిగా తిరిగి అప్పచెప్తారని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నానండి. సార్, అసలు ఎలంకాల పొలంలో ఎంఐ ట్యాంక్ 91 సర్వే నెంబర్లో రైతులు ఏంటంటే సుమారు 7 ఎకరాల 87 సెంట్లు ఉందని వాళ్ళు అది ఇప్పుడు భూ కబ్జాకి గురైంది, రైతులు ఆక్రమించారని అన్నారు. సో మీరు సర్వే చేసినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రాబ్లం ఏంటి? 6వ తారీఖు సాయంత్రం వెలంకాయలపాలెం గ్రామస్తులు వచ్చేసి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి. ఇలాగ చెరువు ఆక్రమణకు గురైందని చెప్పేసి. అది ఉండడం 7 ఎకరాల 87 సెంట్లు ఉండింది, రామారామే 4 ఎకరాల ఆక్రమణకు గురైంది. దాని మీద వచ్చి మీ సర్వే చేయాలి, దాని తాలూకు చెరువు బౌండరీ పెట్టాలని చెప్పడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు ఎంఎస్ గారు ఆదేశాల మేరకు నిన్న 7వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి చెరువు బౌండరీ పెట్టడం జరిగిందండి. చెరువు బౌండరీ పెట్టేటప్పుడు వచ్చేసి సౌత్ ఫేస్ నుంచి స్టార్ట్ చేసాము. సౌత్ ఫేస్లోని కొన్ని మడుల్లోని ఆక్రమణ అయితే గురి కావడం కన్ఫర్మ్ అయిందండి. కానీ ఏంటంటే యాజ్ పర్ రీసర్వే స్కెచ్ ప్రకారం కానీ ఇంత మునుపు మనకి ఓల్డ్ స్కెచ్ ప్రకారం కానీ ఉన్న జియో కోఆర్డినేట్స్ బట్టి తీసుకున్న సర్వే డిఎక్స్ బట్టి మనం బౌండరీ పెడితే వాళ్ళకి ఏంటంటే సౌత్ ఫేస్లోని వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఎందుకంటే కొంత ఎంకరేజ్మెంట్ కనబడింది. కానీ వెస్ట్ ఫేస్లోకి వచ్చేటప్పటికి ఆ సర్వే లైన్ అన్నది ఎగ్జాక్ట్గా చెరువు గట్టు మీదకి వస్తుంది. కానీ వాళ్ళ వాదన ఏంటంటే
ఆ గ్రామస్తుల వాదన ఏంటంటే వెస్ట్ ఫేస్లోనే ఎక్కువ ఎంక్రోచ్మెంట్ అయింది, కానీ అది కరెక్ట్గా లేదు, మీ సర్వే తప్పు అని అంటున్నారు. కానీ ఇదేంటంటే పాతది ఇది ఇప్పుడుది వేరియేషన్ ఏం లేదండి. పాత సర్వే నెంబర్లో ఏదైతే 97 సర్వే నెంబర్లో ఉన్న విస్తీర్ణం 7 ఎకరాల 85 సెంట్లు, ఇప్పుడు రీసర్వే జియో కోఆర్డినేట్స్ ప్రకారం వచ్చింది 7 ఎకరాల 75 సెంట్లు. దానికి దీనికి 12 సెంట్లు వేరియేషన్ ఉందండి. యాజ్ పర్ సర్వే నామ్స్ ప్రకారం 5 సెంట్లు టాలరెన్స్, ఎకరానికి 5 సెంట్లు టాలరెన్స్ ఉండొచ్చండి. దాని విధంగా చూసినా 7 ఎకరాలకు 35 సెంట్లు టాలరెన్స్ ఉండొచ్చు, కానీ మనకి వచ్చిన వ్యత్యాసం అనేది 12 సెంట్లే. ఆ విధంగా మేము చెప్పడం జరిగింది, తహసీల్దార్ వారికి చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు ఏమన్నారంటే వెలంకాయలపాలెం గ్రామస్తులకు పిలిచి వాళ్ళకి ఏమన్నారంటే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో ఆ రైతు ఏదైతే రైతులు అనుకుంటున్నారో ఎంక్రోచ్మెంట్ చేశారు, గట్టు కదిలించి వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు అనుకున్నారో ఆ రైతుల తాలూకా డేటా తీయండి, వాళ్ళకి పాస్బుక్లో ఎంత ఉంది, ఇప్పుడు ఆక్రమణకు గురి అయితే ఎంత వచ్చింది, రీసర్వే టైంతో ఎంత వచ్చింది, అది చూసి విఆర్ఓ గారికి ఆర్డర్లు వేశారండి. ఆక్రమణకు గురైందా లేదా అనేది వాళ్ళ రికార్డు ఉందా లేదండి వెరిఫై చేయమన్నారండి. విఆర్ఓ గారు దాని తర్వాత చర్యలు తీసుకొని చెప్పేసి ఎంఆర్ఓ గారికి సూచనలు ఇచ్చారు. వాస్తవానికి మీరు చేసిన సర్వేకి పాత సర్వేకి రెండు సరిపోయి సార్. ఏమీ ప్రాబ్లం లేదండి, ఏమీ ప్రాబ్లం లేదు, ఎటువంటి వ్యత్యాసం కనపడలేదండి. కానీ వాళ్ళ వాదన ఏంటంటే పడమట వైపు చెరువుకి పడమట వైపు కొంతమంది వెలంకాయల రాజారావు ఎవరో పేరు చెప్పారు, రైతు పేరు, నిన్న ఎంఆర్ఓ గారి సమక్షంలో చెప్పడం, వాళ్ళు ఆక్రమణ చేశారని చెప్పారు. అది కూడా మాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా పర్సన్ ఎవరో కూడా తెలియదు. అటు సైడ్ ఎక్కువ ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్తున్నారు. మరి నన్ను చూసిన దాన్ని బట్టి జియో కోఆర్డినేట్స్ బట్టి కానీ రీసర్వ్ అయిన మ్యాప్ బట్టి చూస్తే డిఎక్స్ఎఫ్ పెట్టి మనం స్టేక్ అవుట్ ఇస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెరువు గట్టు మీదకి వచ్చిందండి, పడమట వైపే. సౌత్ ఫేస్ అయితే మడిలోకి ఆక్రమణ గురవడం కరెక్టే అండి. దాని ప్రకారం వాళ్ళు కూడా అగ్రీ చేశారు. వేరే ఈ పర్టికులర్ ప్లేస్ లోనే ఆక్రమణ గురైంది, ఇది తప్పు, సర్వే తప్పు అని అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్ గా అన్ని సరిపోయినాయండి, కోఆర్డినేట్స్ ప్రకారం కానీ పాత జియో కోఆర్డినేట్స్ బట్టి కానీ పాత ఓఎస్ పాయింట్ల బట్టి కానీ అన్ని లైనింగ్ అంతా సరిపోయిందండి. ఆక్రమణకు గురైన చెరువును ఆక్రమణ 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 గురైన చెరువును. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.